మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ జెడ్పీటీసీ కందుల రామిరెడ్డి గారు అయితే మంది ఉన్నారు. ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సో ఈ రోజు చూస్తే ఏర్పాట్లు చాలా భారీ స్థాయిలో జరిగాయి. భారీ ఎడ్ల పందాలు ఈ రోజు ఎద్దును తీసుకొచ్చి ఈ విధంగా నిర్వహించడం చాలా హ్యాపీ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? రైతు సోదరులందరికీ ఈ మార్కాపూర్ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మీ సుమన్ టీవీ వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకలు ప్రతి సంవత్సరము మార్కాపూర్ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటాము. ఈ ప్రాంత ప్రజలందరూ ఈ ప్రాంతంలో అందరి విలవేల్పోయినటువంటి మార్కాపూర్ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండి ఈ ప్రాంతానికి మేలు జరిగేటువంటి వెలువన్న ప్రాజెక్ట్ అయితేనేమి, మార్కాపూర్ కేంద్రంగా జిల్లా అయితేనేమి సాధించేదానికి ఈ జనాలు రాజకీయాలకు అతీతంగా ఈ మన ప్రాంత అభివృద్ధి కోసము తోడ్పడేదానికి, అందరినీ సమాయత్తపరిచేదానికి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వర్తిస్తా ఉన్న నారాయణ రెడ్డి అన్న ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా ఇటువంటి తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమాలు గతంలో కూడా చాలా చేశారు అన్న ఆధ్వర్యంలో. రేపు భవిష్యత్తులో కూడా ఈ మార్కాపూర్ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేదానికి మా శక్తి వంచన లేకుండా శాయశక్తిగా కృషి చేస్తాము. సార్, మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు ఎడ్ల పందుల పోటీలు బాగా జరుగుతాయి. సో అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి. అప్పుడు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? ప్రతి సంవత్సరము ప్రతిష్టాత్మకంగా నిర్వహించేదానికి ప్రయత్నం చేస్తాము. ప్రతి ఏటికి దాన్ని ఇంకా అభివృద్ధి చేసే పదంలో అందరి సహకారంతో, కార్యకర్తలందరి సహకారంతో ముందుకు పోతా ఉన్నాము. అంటే పొలిటికల్ సైడ్ ఎప్పుడు ఉంటూ ఉంటాము. సో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కసారిగా ఇలాంటి వేడుకల్లో అందరూ పార్టిసిపేషన్ చేయడం, అందులో రైతుల సంబరాలని ముందుకు తీసుకురావడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంటామమ్మా. మేము ఎప్పుడు ఉంటాం కదమ్మా, జనాల్లోనే ఉంటాము, జనాల కోసమే పనిచేస్తామమ్మా. మీరు గాని నారాయణ రెడ్డి సార్ గారు గాని మీ ఇద్దరు చాలా సామాన్యులుగా అందరూ ముందు చిన్న పిల్లలు ముందు కూర్చుంటే మీరు ఇలా కూర్చొని సో ఇలా చూడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలా ఉంటారా కూడా అనిపించింది సార్, నాకు నిజంగా చెప్తున్నాను. ఇలా కూడా ఉంటారా, ఇంత సింపుల్ గా ఉంటారని చెప్పింది మిమ్మల్ని చూసి మేము అనిపిస్తూ ఉన్నది. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.